కేంద్ర ప్రభుత్వం జూన్ 19న 14 పంటలకు ప్రకటించినటువంటి మద్దతు ధరలు పెరిగిన రైతుల పెట్టుబడికి అనుగుణంగా లేవు. వీటిని సవరించాలని గతంలో హామీ ఇచ్చిన విధంగా కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1, 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిరసనలు తెలియచేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, ఆర్ఏ బండి ప్రసాదరావులతోటి కలిసి ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ గత సంవత్సరం ధరలపై 5 నుండి 7% మాత్రమే పెంచారు. అదే సందర్భంలోని వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు కూడా 20 నుండి 22% పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించి చూపి దానికి 50% కలిపి ధరలు ప్రకటిస్తున్నారు. నిర్ణయించిన మద్దతు ధరలు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నిర్ణయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే 6.1% ధరలు పెరిగినాయి. కానీ వాళ్ళు పెంచినటువంటి మద్దతు ధరలు మాత్రం 5 నుంచి 7% వరకు మాత్రమే ఉన్నాయి. పైగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులందరూ చెప్తున్నది రైతాంగానికి మద్దతు ధరలు భారీగా పెంచినమని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచినా కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ₹1 కూడా అదనంగా పెంచినట్లు కాదు. కానీ ఈరోజు వరికి పెంచినటువంటిది పెరిగిన ధరలకు సమానంగా కూడా ఈరోజు మద్దతు ధరలు పెంచలేదు. అందుకని పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరలను నిర్ణయించలేదు. రెండవది, స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచనలకు అనుగుణంగా కూడా మద్దతు ధర నిర్ణయం చేయలేదు. ఇది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తుంది. అదే రకంగా బడా కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకనే మద్దతు ధరలని సవరణ చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా నిర్ణయించాలనేటువంటి మొదటి డిమాండ్. రెండవది, ఆ రోజు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు రైతాంగానికి. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరలకు గ్యారంటీ చేస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చట్టబద్ధత అనేటువంటిది మద్దతు ధరలకు నిర్ణయం లేదు. అందుకనే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1, 2 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా రైతాంగము, రైతు అభిమానులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వం తన నిర్దిష్టమైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఈ ఆందోళన పోరాటాలని దేశవ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తాం. జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. జూలై 1, 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్దతు ధరల మీద నిరసన తెలియజేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం పిలిపివ్వటం జరిగింది. ముఖ్యంగా రైతు ఆదాయం పడిపోయింది అని చెప్పని గత వ్యవసాయ మంత్రి, కేంద్ర మంత్రి 10,000 రూపాయలు మాత్రమే నెలకు రైతులకు గిట్టుతుందని చెప్పడం జరిగింది. అదే ఆ రకంగా 10,000 రూపాయలతోటి రైతు కుటుంబం ఎలా బతుకుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఒక ధాన్యమే కాదు, అందరూ ధాన్యం మీదనే దృష్టి పెడతారు. మిగతా పంటలు పత్తి, నువ్వులు, పెసళ్ళు, కందులు, మొక్కజొన్నలు, సోయా ఇవన్నీ కూడా లక్షల ఎకరాల్లో వేస్తాం. సోయా 5 లక్షల ఎకరాల్లో వేస్తాం. మొక్కజొన్నలు, కందులు, పప్పు ధాన్యాలు ఇవి కనీసం 10 లక్షల ఎకరాల్లో వేస్తాం. వీటి పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. ఈ పెట్టుబడులు పెరగడమే కాదు, యాంత్రీకరణ జరిగినప్పటికీ